సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా హత్య దహనం కేసును పోలీసులు ఛేదించారు. దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8న మహిళా మృతదేహం కాలిపోయిన స్థితిలో లభ్యమైన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈజీ మనీకి అలవాటు పడి వరుస హత్యలకు పాల్పడుతున్న తల్లి కుమారుని పోలీసులు గుర్తించినట్లుగా సిద్దిపేట సిపి రష్మి పెరుకుమాల్ తెలిపారు. భూపంపల్లి ప్రాంతానికి చెందిన విజయ్ అనే 45 ఏళ్ల మహిళను ఇంటికి పిలిపించి తల్లి రజిత, ఆమె మైనర్ కుమారుడు కలిసి గొంతు పిసికి హత్య చేసినట్లుగా వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని టీవీఎస్ ఎక్సెల్ పై తీసుకువెళ్లి రామక్కపేట శివార్లో పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు తెలిపారు. పరిచయాలు ఉన్నాయి, అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి అన్ని మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్ కి తెలుసు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆ రోజు దాన్ని అక్కడ టీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు హెల్ప్ తో దే హావ్ కిల్డ్ హర్ అక్కడే ఆన్ ద ఇన్సైడ్ ద టీ స్టాల్ ఓన్లీ. దాన్ని చంపేసి పెట్టింది. దాని తర్వాత నైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర ఉన్న గోల్డ్, ఆ బాడీ మీద ఉన్న విక్టిమ్ బాడీ మీద ఉన్న గోల్డ్ అని తీసుకొని నియర్ బై జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్మేసి మళ్ళీ పెట్రోల్ లోకల్ పెట్రోల్ పంప్ నుంచి పెట్రోల్ తీసుకొని నైట్ 10 o'clock తర్వాత బైక్లో ఇద్దరు బాడీని మధ్యలో పెట్టుకొని బైక్ మీద తీసుకెళ్ళి ఈ పర్టికులర్గా ఈ స్పాట్ ఎక్కడ మాకు బాడీ దొరికిందో అక్కడ తీసుకెళ్ళి ఫ్యూల్ పోసి కాల్చేసారు. దట్ నైట్ లిటిల్ వర్షం పడింది, కొంచెం రెయినీగా ఉండింది. సో అయితే ఇది ఒక్కటే హత్య కాదని పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. గత మే నెలలో రేఖ అనే మహిళను కూడా ఇదే తల్లి కుమారుడు గొంతు పిసికి హత్య చేసి అచ్చుమాయిపల్లి అడవిలో మృతదేహాన్ని కాల్చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ గొడవలు ఉన్న మహిళలను ఈ తల్లి కుమారుడు టార్గెట్ చేసేవారని పోలీసులు తెలిపారు. వారితో పరిచయం పెంచుకుని అనంతరం హత్య చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునే వారిని వెల్లడించారు. ఇప్పటికే ఇద్దరిని హత్య చేసిన తల్లి కుమారుడు మరో 4గురిని హత్య చేసేందుకు టార్గెట్ సిద్ధం చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వరుస హత్యల వెనుక ఈజీ మనీ కోణం ఉండటంతో పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్. సిద్దిపేట జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఒక తీగ తాగితే దొంగ కదిలినట్టుగా పోలీసులు చెప్పిన విచారణ అత్యంత దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయడంతో భవిష్యత్తులో జరగబోయే మరికొన్ని నేరాలు కూడా కట్టడి చేసినట్లయింది. మొత్తం వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం ఈజీ మనీకి అలవాటు పడ్డ ఒక తల్లి తన కొడుకు సహాయంతో మొత్తంగా హత్యలు చేస్తూ ఉంది. అయితే తన పెంపకంతో క్రమశిక్షణ నేర్పించాల్సిన ఆ తల్లి తన మైనర్ కుమారుడిని పథకం ప్రకారంగా ఒక సీరియల్ కిల్లర్ గా తయారు చేసింది. జిమ్ పరికరాలు కొనిచ్చి బలంగా తయారైతేందుకు ప్రతిరోజు తర్కీదు ఇచ్చేది. ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసి తన శారీరక దారుఢ్యంగా తయారు చేసింది. అతని సహాయంతో అమాయక మహిళలపై వరుస హత్యలు, దోపిడీలు చేస్తూ డబ్బులు సంపాదించాలన్న ప్రణాళిక వేశారు. ఇక ఇందులో చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో చూసింది ఈ ఘటన. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే గ్రామానికి చెందిన తెల్లాకుల రజిత 30 ఏళ్ల అనారోగ్యంతో బాధపడుతున్న భర్త, ఇంటర్ చదివిన కుమారుడు ఉన్నారు. అయితే 2 దశాబ్దాల క్రితం సిరిసిల్ల నుంచి వీళ్ళు సిద్దిపేట జిల్లాకు వలస వచ్చారు. వీళ్ళు ఇక్కడ 2 పడక గదుల ఇళ్ల సముదాయంలో ఉంటూ కిరాణా దుకాణం నడిపిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన రజితకు దుర్బుద్ధి కలిగింది. ఇందుకు గ్రామంలో అమాయకమైన మహిళలను హతమార్చి వారి ఒంటిపై నగలు దోచుకోవాలని ప్రణాళిక వేసింది. కుమారుడిని సైతం ఒక్క మార్గం పట్టించింది. అతన్ని శారీరక దార్ఢ్యం కోసం ఇంట్లోనే జిమ్ పరికరాలు ఏర్పాటు చేయించింది. పథకంలో భాగంగా తమ దుకాణానికి వచ్చిన మహిళలతో మాట కలిపి వారి కుటుంబ సమస్యలు, దాయాదులతో భూతగాదాలు ఆరాధీసేవారు. ఈ క్రమంలో ఈ నెల 8న గ్రామానికి చెందిన విజయ అనే మహిళ దుకాణానికి రాగా తల్లి కుమారులు ఇద్దరు కూడా కుశల ప్రశ్నలు వేస్తూ లోపలికి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలన్నీ తీసుకుని మృతదేహాన్ని మూట కట్టి టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ పైన రామక్కపేట శివారికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు. అయితే అప్పుడే వర్షం కురవడంతో మృతదేహం పూర్తిగా కాలేదు. ఆమె మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా రచయిత కదలికలపైన అనుమానాస్పదంగా కనిపించాయి. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించగా మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఇదే కాకుండా ఈ విజయ్ అనే మహిళనే కాకుండా గత మే 28వ తేదీన కూడా తమ కాలనీలో నివాసం ఉండే కుంట రేఖను కూడా తల్లి కుమారుడు కలిసి ఇదే తరహాలు హత్య చేసినట్టు వారు ఒప్పుకున్నారు. ఆమె మృతదేహాన్ని అచ్చుమాయపల్లి శివార్లో దహనం చేశారు. గత ఏడాది జూన్ లో గ్రామ సర్పంచ్ భార్య అన్నపూర్ణ
మార్నింగ్ వాక్ కోసం గ్రామ శివార్లో వెళ్తున్న నిందితులు ఇద్దరు ముసుగులు ధరించి కర్ర రాళ్లతో తీవ్రంగా దాడి చేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. మరో 3 మహిళలను కూడా ఎంపిక చేసుకుని వారిని హతమార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు పోలీసుల విచారణ తేలినట్టు మనకు తెలుస్తుంది. అలాగే నిందితురాలు రజిత తన భర్తకు ఇప్పటికే లైఫ్ ఇన్సూరెన్స్ చేయించింది. లైఫ్ ఇన్సూరెన్స్ తనను కూడా హత్య చేసే ప్రయత్నం ఉన్నట్టు వాళ్ళు పోలీసు విచారణ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అతనికి చిత్రహింసలు పెట్టడంతో పాటు కాళ్లపైన వేడి నీళ్లు పోసి మంచానికి పరితం అయ్యేలా చేసిందని కూడా తెలుస్తోంది. హత్యలు చేయడానికి తల్లి కుమారులు ఇద్దరు కూడా కలిసి అత్యంత క్రూరంగా యూట్యూబ్ లో క్రైమ్ డోలు కూడా చూసేవారని చెప్పి పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఏమార్చడానికి కుటుంబ తగాదాల్లో ఉన్న మహిళలని ఎంచుకునేవారని పోలీసులు గుర్తించారు. రేఖా విజయ్ హత్య కేసుల విచారణ నిమిత్తం గ్రామానికి వెళ్ళిన పోలీసులను వీళ్ళు ఉద్దేశపూర్వకంగా నిందితురాలు వాళ్ళని తప్పుదో పట్టించింది, వారికి భూ తగాదాలు సమస్యలు ఉన్నాయని, ఈ కోణంలో వారి హత్యలు జరుగుతాయని చెప్పి పోలీసులు ఉద్దేశపూర్వకంగా హత్య చేశారు. అయితే పోలీసులు వీళ్ళ ఇంట్లో సోదాలు చేయగా బంగారం పెద్ద ఎత్తున దొరికినట్టు మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.